టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోర కోసం ముందుగా పొడిలాడేలాగా రైస్ వండుకొని చల్లారబెట్టుకోవాలి. అలాగే చింతపండు రసం తీసి పెట్టుకుందాం. నెక్స్ట్ ప్యాన్లో 1 స్పూన్ ధనియాలు, అర స్పూన్ మిరియాలు, కొంచెం సొంటి, పావు స్పూన్ మెంతులు, అర స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చిలను వేసి లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఈ విధంగా పొడి చేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ప్యాన్లో 6 స్పూన్లు ఆయిల్ వేసి హీట్ అయ్యాక అరకప్పు పల్లీలను వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిలను వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకులను వేసి కొంచెం వేగనిచ్చి ఇంగువ పౌడర్, పసుపు వేసి ఇవన్నీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం వేసి కొంచెం ఉడికిన తర్వాత బెల్లం వేసి బాగా కలిపి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించి పులిహోర పొడి వేసి కలిపి స్టవ్ ఆపి చల్లారిన తర్వాత రైస్లో వేసి బాగా మిక్స్ చేస్తే ప్రసాదం పులిహోర రెడీ. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.